హే ఆల్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. తమ్నెల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ డెలివరీ ఆఫ్ అవర్ న్యూ బైక్ వచ్చేసి న్యూ క్లాసిక్ 350 మెడాలియన్ బ్రౌన్స్ అని చెప్పేసి కొత్తగా రిలీజ్ అయింది పెయింట్ స్కీము. సో చూడగానే నచ్చింది అండ్ అన్ని యూసేజ్కి కొంచెం ప్రాపర్గా ఉంటుంది అనిపించింది. సో అందుకే తీసుకుందాం అని చెప్పేసి గోవా ట్రిప్కి ముందు నుంచే ప్లాన్ ఉండే. బట్ ఒకసారి గోవా వెళ్ళేసి వచ్చినాక మనకి ఎంత బడ్జెట్ మిగులుతుంది ఏంటి, మనం ఎంత డౌన్ పేమెంట్ కట్టుకోవాలి అని చెప్పేసి వెయిట్ చేసాం. సో రోడ్ బ్లాక్ సో మనం గోవా నుంచి వచ్చి 2 days అవుతుంది. సో వెళ్ళడం అండ్ దట్టు బైక్ ఇమ్మీడియట్గా అవైలబుల్ ఉండడం. సో పేపర్ వర్క్ మొత్తం ఈరోజు మార్నింగ్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:30 అవుతుంది. ఇప్పుడు సింపుల్గా వెళ్ళి తీసుకొని వచ్చేయడమే అంతే. ఒక చిన్న వర్క్ ఉంది, కొంచెం బయటికి వచ్చా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి బైక్ పెట్టేసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి మనం. అండ్ షోరూమ్ వచ్చేసి మన సేమ్ షోరూమే, లాస్ట్ టైం మన హిమాలయం తీసుకున్నాం కదా. సో అదే షోరూమ్, ఎస్విఆర్ మోటార్స్ అని చెప్పేసి జీడిమెట్ల విలేజ్ రోడ్లో ఉంటుంది, సురక్ష హాస్పిటల్ పక్కన. సో అదనమాట. యాక్చువల్లీ అంత ఎగ్జైట్మెంట్ అయితే ఏం లేదు. బట్ ఎందుకు అని అంటే అసలు కౌంట్ కూడా నాకు సరిగా తెలీదు. ఇది ఏ 11th బైకో 12th బైకో. ఇప్పటికి లాస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 yearsలో నేను ఒక 12 బైక్స్ చేంజ్ చేసినట్టున్నా. ఏమో కౌంట్ అయితే క్లియర్గా లేదు, పక్కా 11 or 12. దీని నెంబర్ 12 ఏమో అని అనుకుంటున్నా. సో అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు. బట్ మన నీడ్కి అవసరం కాబట్టి తీసుకుంటున్నా అంతే. సో అదనమాట మ్యాటర్. ప్రస్తుతానికైతే మనం వెళ్ళి కార్ పెట్టేసి ఇంకా అక్కడ నుంచి మనం బుక్ చేసుకొని షోరూమ్కి వెళ్ళి డెలివరీ తీసుకోవాలి. ఇది ప్లాన్ అయితే మనకి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మనం. యాక్చువల్లీ క్యాబ్ బుక్ చేయడానికి చాలా ట్రై చేసాం కానీ అస్సలు ఇంకా అవ్వట్లేదు. ఈరోజు రేపు ఆటో అట్లా అంటే జస్ట్ అట్లా క్లిక్ చేయగానే 2 minutes ఇంటికి ఉంటున్నాయి. దట్స్ అ పవర్ ఆఫ్ ది ఆటో. మనం ఇంకా ఆల్మోస్ట్ వచ్చాం. రాయల్ ఎన్ఫీల్డ్, ఎస్విఆర్ మోటార్స్. To you, I'm lost again. I don't wanna run from all of this. I'm bulletproof, nothing to lose. So break me, say the things you're holding on to. I know you want it to feel like మొత్తానికి బైక్ డెలివరీ అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ టేకెన్ ఇట్. కానీ బైక్ మాత్రం అసలు ఏమన్నా రిఫైండ్ ఉందా, సూపర్ బట్టర్ స్మూత్ అనిపిస్తుంది ఇంజన్ అయితే. యాక్చువల్లీ ఇదే ఇంజన్ కొంచెం ముందు లాంచ్ అయ్యి ఉంటే ఈ బైక్ మనం కొని ఆల్రెడీ వాడి అమ్మేసేవాళ్ళం కూడా ఈ పాటికి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం బుల్లెట్ రాయల్ క్లాసిక్ 350 డ్రైవ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్కి నాకు మళ్ళీ దాన్ని డ్రైవ్ చేయాలన్న ఫీలింగే రాలేదు. బట్ ఇప్పుడు ఈ సిరీస్ ఇంజన్, ఈ జే సిరీస్ ఇంజన్లో అయితే కంప్లీట్గా వైబ్రేషన్స్ అయితే లేవు. చాలా సింపుల్గా బట్ స్మూత్ ఉంది ఇంజన్ అయితే. వావ్, సూపర్.
దట్టు ఈ కాక్పిట్ అయితే మస్తు అనిపిస్తుంది కెమెరాలో. వావ్. ఎనీహౌ ఫైనల్లీ we owned it now. ఏ వెహికల్ కొన్నా ఫస్ట్ మనం చేసే పని పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవడమే. యాక్చువల్లీ వాడు 1 లీటర్ 2 లీటర్స్ ఉందంటాడు కానీ అస్సలు కొంచెం కూడా నమ్మలేము. సో ఇమ్మీడియట్గా దగ్గరలో నియర్ బై ఏది ఉంటే అది కొట్టించుకోవడమే. నాకైతే ప్రస్తుతానికి నియర్ బై అయితే ఈ హెచ్పి జీడిమెట్ల విలేజ్ది. చలో అరే అక్కడ కొంచెం ఖాళీ ఉన్నట్టుంది. థ్యాంక్ఫుల్ చేయను. ఎంత పట్టింది? ఓకే 12.47 లీటర్స్ పట్టింది. 107 రూపీస్ ఉంది పర్ లీటర్. అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ ఉన్నట్టుంది. నాట్ బ్యాడ్. చలో యాక్చువల్లీ ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా పిస్తా హౌస్లో టీ తాగకుండా వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. అది వెహికల్ కొన్నా లేకపోతే ఇంకేమన్నా చేసినా సరే ఇటు సైడ్ ఈ వేలో వస్తే కంపల్సరీ ఇక్కడ టీ తాగాల్సిందే. యాక్చువల్లీ టీ మాత్రం అల్టిమేట్ అనిపిస్తుంది. పిస్తా హౌస్. వావ్, బైక్ మాత్రం అసలు అల్టిమేట్ అనిపిస్తుంది డ్రైవ్ చేస్తుంటే. అఫ్ కోర్స్ అంత పవర్ఫుల్ మెషిన్ అయితే కాదు, బట్ స్టిల్ ద ఇంజిన్ ట్యూనింగ్, ఆ స్మూత్నెస్, ఆ బటర్నెస్ అయితే అల్టిమేట్ ఉంది. కూల్గా సింపుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. డ్రైవింగ్ పోస్చర్ కానీ మన రైడింగ్ ట్రయాంగిల్ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈజీగా ఒక 90-95 స్పీడ్లో మంచిగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు హైవేస్లో. ఏమైందిరా బాబు? యాక్చువల్లీ ఇక్కడ ఒక సిగ్నల్ పెట్టేస్తే అయిపోతుంది. మొత్తానికైతే మనం మన ఇంటి దగ్గరకు వచ్చాం. యాక్చువల్లీ చిన్న చిన్న బంప్స్ ఈజీగానే తీసుకుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రాపర్గా రైడ్ చేస్తే తప్ప దీని ఫుల్ రివ్యూ అయితే మనం చెప్పలేము ఇప్పుడే. ఓ వెల్కమ్ టు ద హోమ్ బేబీ. అల్టిమేట్ లొకేషన్ చేంజ్. యాక్చువల్గా అయితే నైట్ ఇంటికి వచ్చేసరికి చాలా చీకటి అయిపోయింది అండ్ ఇంకా వీడియో చేయడానికి కూడా కుదరలేదు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంటనే బయటకు వెళ్ళిపోవడం. సో ఇంకా వీడియో కంప్లీట్ చేయలేకపోయా. సో వీడియో కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి సో ఇప్పుడే అలా బయటికి వచ్చాం. టైం వచ్చేసి అరౌండ్ 9 అవుతుంది ఇప్పుడు. నాకు ఇలా గ్రీనరీ, ఇట్లా పీస్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇదే లొకేషన్ లాస్ట్ టైం మనం మన హిమాలయాన్ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి వీడియో చేసాం. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. సో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది బ్లాగ్ చేయడానికైనా మాట్లాడడానికైనా. సో దిస్ ఈజ్ అవర్ క్లాసిక్ 350.
sing, when I swim, I'm drowning in. I sing, when I swim, from the pressure. ఇప్పుడైతే మనం బైక్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ అయితే మనం కీతో స్టార్ట్ చేద్దాం. మనకి 2 కీస్ వచ్చాయి అండ్ కీ చాలా ప్రీమియం ఉంది. ఇంతకుముందు ఓల్డ్ మోడల్ లాగా కాదు, ఇట్స్ న్యూ థింగ్. చూడడానికి అయితే చాలా ప్రీమియం ఉంది అండ్ కీ ఆపరేషన్ కూడా చాలా స్మూత్ ఉంది. ద మెయిన్ థింగ్ రాయల్ ఎన్ఫీల్డ్లో నచ్చేది ద ఫుల్ ఆన్ స్వైప్ అప్. సూపర్ అల్టిమేట్ అనిపిస్తుంది అది చూడంగానే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక స్మాల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఉంది, చాలా చిన్నది. దాంట్లో మనకి మినిమం ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయి. ఫ్యూయల్ గేజ్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ అయితే ఉంది. కాకపోతే ఇది అంత అక్యురేట్ కాదు, మనకి అప్పుడప్పుడు తప్పు కూడా చూపిస్తుంటుంది. ఫుల్ ట్యాంక్ ఉన్నప్పుడు ఓకే, కానీ మనకి హాఫ్ ట్యాంక్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లేదంటుంది, ఒక్కొక్కసారి చూపిస్తుంది. సో కొంచెం ఇన్అక్యురేట్ ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. మనం ఓడో చూసుకుంటే ఇప్పటికి వచ్చేసి 26.3 కిలోమీటర్స్ తిరిగింది. ఇది యాక్చువల్లీ మనం నిన్ననే తీసుకున్నాం బైక్. అండ్ దాని తర్వాత ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఐ బటన్ అయితే ఇక్కడ ఉంది. సో వీ కెన్ చేంజ్ ఫ్రమ్ ఇయర్. ఇక్కడ చేంజ్ చేసుకుంటే ఫస్ట్ ట్రిప్ 1 అండ్ ట్రిప్ 2, దాని తర్వాత టైం వస్తుంది అండ్ ఓడో, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మనకు కావాలనుకుంటే ట్రిప్పర్ నావిగేటర్ పెట్టుకోవచ్చు. 5,000 షోరూమ్లోనే అవైలబుల్ ఉంటుంది. 5,000 కాస్ట్ పడుతుంది. ఒకవేళ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు మొబైల్ మౌంట్స్ తోటి మనకి డైరెక్ట్ మొబైల్సే పెట్టుకుంటున్నారు కాబట్టి అంత అవసరం అని అయితే అనుకోను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విచ్ గేర్స్ కానీ, హ్యాండిల్ బార్ కానీ, హ్యాండిల్ గ్రిప్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి గేర్ లివర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఇంతకుముందు లో క్వాలిటీ అయితే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ అసలు. అండ్ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే హ్యాండిల్ గ్రిప్స్. అసలు సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి హ్యాండిల్ గ్రిప్స్ అయితే. అండ్ ఆల్సో బ్రేక్ లివర్స్ అండ్ క్లచ్ లివర్స్ అన్నీ అల్టిమేట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మిర్రర్స్ చూసుకుంటే మనకి డీసెంట్ వ్యూ అయితే ఉంది. మరీ సూపర్ వైడ్ అని చెప్పలేం, జస్ట్ ఒక డీసెంట్ వ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాయి. బట్ ఈ బైక్కి ఈ మిర్రర్స్ అనేవి మంచి క్లాసిక్ లుక్ అయితే తీసుకొస్తున్నాయి. అండ్ దీని తర్వాత మనం ఫ్రంట్కి వచ్చేస్తే మనకి ప్రస్తుతానికి ఇప్పుడు వస్తున్న అన్ని మోడల్స్లో మనకి పార్కింగ్ లైట్స్ ఎల్ఈడీస్ వస్తున్నాయి. దాని తర్వాత మనకి మెయిన్ హెడ్ ల్యాంప్స్ ఇవి కూడా అన్ని హై బీమ్ లో బీమ్ అన్నీ ఎల్ఈడీ వస్తున్నాయి. దాని తర్వాత ఈవెన్ మనకి ఇండికేటర్స్ కూడా అన్నీ ఎల్ఈడీ వస్తున్నాయి. సో ఇప్పుడు వస్తున్న న్యూ మోడల్స్కి అన్నీ ఇంకా ఎల్ఈడీ వస్తున్నాయి అనమాట. అండ్ మెయిన్ థింగ్ నాకు క్లాసిక్లో నచ్చేది ఏంటి అని అంటే ద బాడీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెటల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సూపర్ మెటల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెటల్. అసలు ఎక్కడ టచ్ చేసినా కూడా మనకి మెటలే కనిపిస్తుంది. సో అదొక్కటి సూపర్ అనిపిస్తుంది క్లాసిక్లో చూడ్డానికి. వావ్. అసలు ఎక్కడ కూడా ప్లాస్టిక్ యూజే చేయరు. అండ్ బైక్ని చూడగానే ఒక కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి అని చెప్పేసి కాకుండా మొత్తం అన్నీ ఒక ప్యాక్డ్ మెషిన్ లాగా కనిపిస్తుంది. కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా మెటల్స్ తోటి ఫిల్అప్ అయిపోయి. సో ఇది అసలు ఒక కంప్లీట్నెస్ అన్న ఫీలింగ్ ఉంటుంది అసలు చూడంగానే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సారీ గార్డ్ అండ్ ఫుట్ రెస్ట్. అండ్ ప్రతి ఒక్కటి ఎలా ఉంటుందంటే మనకి రైడర్ ఫుట్ పెగ్ ఎలా ఉందో సేమ్ అలానే పిలియన్ ఫుట్ పెగ్ కూడా ఉంటుంది. సేమ్ థింగ్, ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ నాకు క్లాసిక్లో నచ్చేది సైడ్ స్టాండ్. అసలు ఎంత సాలిడ్ ఉంటుంది అంటే సైడ్ స్టాండ్ అసలు అల్టిమేట్ అనమాట. ఇది టూ మచ్ సాలిడ్ ఉంటుంది. అండ్ ట్యాంక్ వచ్చేసి మనకి 13.3 లీటర్స్ పడుతుంది. అరౌండ్ 30+ అయితే మైలేజ్ ఈజీగానే వస్తుంది. అండ్ సీట్స్ చూసుకుంటే సీట్స్ అయితే సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి. అసలు పేరే పెట్టొద్దు, సూపర్ కంఫీ ఉన్నాయి సీట్స్ అయితే. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసి చాలాసేపు వెతికితే దొరికింది ఇది షోరూంలో.
యాక్చువల్లీ వాళ్ళైతే సార్ మీకు మ్యాచింగ్ కావాలంటే దొరకదు, ప్లీజ్ మీరు ఏదో ఒకటి తీసుకోండి అని అంటే అస్సలు వినకుండా మొత్తం అంతా తిరిగితే ఒక మూలన దొరికింది. ఇది పైన ఎక్కడో లాస్ట్ కార్నర్కి ఒక దగ్గర ఉంటే ఇంకా సేమ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట. కలర్ వచ్చేసి సేమ్ బ్రాంజ్ కలర్ అండ్ పెయింట్ స్కీమ్ కూడా సేమ్ టు సేమ్ పెయింట్ స్కీము. దేవుడా దొరికిందిరా బాబు అని చెప్పేసి తీసుకున్నా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2100 పడ్డది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో చూసుకుంటే మనకి సియర్ టైర్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి మనకి 19 ఇంచ్ వీల్స్ అనమాట ఇవి సియర్ టైర్స్. అండ్ డిస్క్ వచ్చేసి ఇది 320 mm డిస్క్ బైబ్రేక్ క్యాలిపర్స్ తోటి. ఇన్స్టెంట్ బైట్ అయితే ఉంది. సో బ్రేకింగ్ విషయంలో నాకైతే ఏం కంప్లైంట్స్ లేవు, ఇట్స్ ఆల్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సేఫ్టీ రాడ్ అనమాట, లెగ్ రాడ్ అని కూడా అనొచ్చు. ఇది వచ్చేసి 3 లేయర్. మామూలుగా మనకి బైక్తో వచ్చేది సింగిల్ లేయర్ ఉంటుంది. సో అది 3400 కాస్ట్. మనకి ఇలా 3 లేయర్ కావాలనుకుంటే ఇంకొక 1400 ఎక్స్ట్రా అనమాట దీనికి. సో ఇది వచ్చేసి అరౌండ్ మనకి 4750 ఏమో పడింది. అండ్ ద మెయిన్ థింగ్ ఇప్పుడు ద ఇంజన్ గురించి మాట్లాడుకుంటే, సో ఇంజన్ వచ్చేసి సేమ్ మనకి 349cc జే సిరీస్ ఇంజన్, J1 349. సో ఇది మనకి జే సిరీస్ ఇంజన్ 20.2 PS పవర్ జనరేట్ చేస్తుంది అండ్ 27 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. సో ఇంజన్ గురించి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ కొత్త ఇంజన్లో ద మెయిన్ థింగ్ ఏంటి అంటే ద రిఫైన్మెంట్ లెవెల్స్ అసలు అల్టిమేట్ రిఫైన్మెంట్ ఉంది. బట్టర్ స్మూత్ ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా అండ్ ఎక్కడ లేవు, 0 వైబ్రేషన్స్. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మనకి చాలా బాగా వస్తుంది. ఈ సిరీస్ ఇంజన్, ఈ జే సిరీస్ ఇంజన్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంది. అండ్ యా, సో ఇది మనకి ఇంజన్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ రేర్ సెక్షన్కి వచ్చేస్తే మనకి ఇది వచ్చేసి 270 mm డిస్క్ సేమ్ బైబ్రేక్ క్యాలిపర్స్ నుంచి. అండ్ రేర్ వీల్ వచ్చేసి ఇది మనకి 18 ఇంచ్ వీల్స్ అనమాట, సేమ్ సియర్ టైర్సే. అండ్ ఇంకా వెనకాలకు వచ్చేస్తే మనకి చెప్పాను కదా, సో అన్నీ కంప్లీట్ ఎల్ఈడి, మనకి ఎక్కడ హాలోజన్స్ లేవు. ద బ్యాక్ బ్రేక్ లైట్ కూడా ఎల్ఈడియే అండ్ ఇండికేటర్స్ కూడా ఆల్ ఎల్ఈడి. ఇది వచ్చేసి మనకి పిలియన్ హ్యాండ్ గ్రిప్. నెక్స్ట్ వచ్చేసి మనకి గేర్ లివర్. ఇది అయితే యాక్చువల్లీ నాకు ఇది యూస్ టు అవ్వడానికి ఇంకొక 3-4 డేస్ పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు యూస్ చేసిన బైక్స్ అన్నీ సింగిల్ గేర్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి 2-way డౌన్ షిఫ్ట్ అప్ షిఫ్ట్. నార్మల్గా అయితే శాండిల్స్ నార్మల్గా స్లిప్పర్స్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అయితే మనకి లెగ్ వెళ్తుంది లోపలికి, కానీ షూ వేసుకున్నప్పుడు మాత్రం మనకి లెగ్ లోపలికి వెళ్ళట్లేదు. సో మనం ఇది బ్యాక్ గేర్ అప్ చేయడానికి అయితే వెనకాలది యూస్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనకి యూస్ టు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ గేర్ షిఫ్టింగ్ అయితే అసలు అల్టిమేట్, చాలా స్మూత్ ఉంది గేర్ షిఫ్టింగ్. అండ్ ఇంకా దీని వెయిట్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి 193 kgs. బట్ నాకు దీన్ని తీస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అయితే నాకు ఎక్కడ వెయిట్ అనిపించలేదు. ఎందుకంటే మేబీ నేను దీనికి ముందు వాడిన 2 బైక్స్ కూడా చాలా హెవీ బైక్స్ కాబట్టి నాకు దీనిది అంత హెవీ ఫీల్ కూడా ఏమీ అనిపించలేదు. అండ్ సీట్ కూడా మనకి ఈజీ యాక్సెసిబుల్, 800 mm సీట్ హైట్. సో దీన్ని షార్ట్ రైడర్స్ అయినా లేకపోతే హైట్ రైడర్స్ అయినా సరే ఎవరైనా సరే ఈజీగా నడిపేయచ్చు. పిలియన్ సీట్ వచ్చేసి చాలా ఫ్లాట్ ఉంటుంది. సో పిలియన్ సీట్ వచ్చేసి మనకి ఫ్లాట్ ఉంటుంది రైడర్ సీట్తో పాటు. అండ్ వాళ్ళు కూడా ఎక్కడానికైనా దిగడానికైనా సరే చాలా ఈజీ ఉంటుంది, కంఫర్ట్. ఇప్పుడు వచ్చేసి ఒకసారి మనం దీని ఎగ్జాస్ట్ నోట్ విందాం. ఫ్యూయల్ ఇంజెక్టర్ ఆన్ అయింది. ఒకసారి దీన్ని యాక్సలరేట్ చేసి చూద్దాం. సో యాక్చువల్లీ దీని ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా బాగుంది, చాలా బేసీ ఉంది. బట్ BS4 ఇంజన్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి నేను యూస్ టు అవ్వాల్సింది వచ్చేసి ఫుట్ పెగ్ పొజిషన్. సో ఇంతకుముందు నేను నడిపిన బైక్స్ అని చెప్పి అన్నీ సెంటర్ ప్లేస్ ఉండేవి. సో ఇది వచ్చేసి కొంచెం ఫార్వర్డ్ ప్లేస్ ఉంది. సో ఇది కూడా కొంచెం యూస్ టు అవ్వాలి. కాకపోతే మనం హైవే మీద వెళ్ళేటప్పుడు ఇది ఇంకా చాలా రిలాక్స్డ్ కంఫర్ట్ ఫీలింగ్ ఇస్తుంది మనకి.
యాక్చువల్లీ పెయింట్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకి గ్లాసీ ఫినిష్ అనమాట. సో పెయింట్ అయితే అల్టిమేట్ ఉంది క్వాలిటీ. సో పెయింట్ గురించి అయితే పేరు పెట్టడానికి అయితే ఏం లేదు. అండ్ ఏమైనా మిగిలిందా ఇంకా బైక్లో? ఓవరాల్గా ఇది మన క్లాసిక్ 350 దట్టు. అండ్ ఈ కలర్ వచ్చేసి మెడాలియన్ బ్రాంజ్. యాక్చువల్లీ చాలా కలర్స్ ఇప్పుడు ఓల్డ్ కలర్స్ అన్నీ చాలా వరకు స్టాప్ అయిపోయాయి, ప్రొడక్షన్ అవ్వట్లేదు. ఇప్పుడైతే న్యూ కలర్స్ ఏవైతే వచ్చాయో సో ఆ కలర్స్ మాత్రమే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ ఏంటి అనేది నేను డిస్ప్లేలో పెడతాను. బట్ ఆ కలర్స్లో ఏ ఒక్క కలర్ కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నేను యాక్చువల్లీ తీసుకుందామని అనుకుంది హాలికాన్ బ్లాక్, బట్ ఇప్పుడు హాలికాన్ బ్లాక్ అనేది ఇది ప్రొడక్షన్లో లేదు. బట్ ఆ హాలికాన్ బ్లాక్ తర్వాత నెక్స్ట్ నాకు నచ్చిన కలర్ ఇదే. చూడడానికి చాలా క్లాసిక్గా, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ లుక్స్ కూడా ఉన్నాయి. అసలు క్లాసిక్ అంటే ఆ రియల్ ఓల్డ్ క్లాసిక్ లుక్ ఫీల్ వస్తుంది అనమాట ఈ కలర్ స్కీమ్. సో అందుకే ఇంకా దట్టు ఈ లోగో కూడా మనకి ఇక్కడ నార్మల్గా పెయింటింగ్లో కాకుండా డైరెక్ట్ మనకు ఒక లోగో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ లోగో కూడా మంచి ఓల్డ్ ఫీలింగ్ ఇస్తుంది. సో చూడడానికి క్లాసిక్, రియల్గా క్లాసిక్గా అనిపించింది. సో ఓవరాల్గా ఇది మన క్లాసిక్ 350 బైక్. అయితే నాకు 0 కంప్లైంట్స్, అసలు ఏం కంప్లైంట్స్ లేవు. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది బైక్. అండ్ క్లాసిక్ 350 ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎవరికైతే ద ఫీల్ అండ్ ఎమోషన్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో, అండ్ ద రైడ్ క్వాలిటీ, అండ్ ఆల్సో ద కంఫర్ట్, ద లుక్స్, అండ్ మెయిన్లీ క్లాసిక్ డిజైన్. సో ఎవరికైతే క్లాసిక్ డిజైన్ ఇష్టమో అండ్ ఒక మంచి వైబ్రేషన్ ఫ్రీ ఇంజన్ కావాలి, స్మూత్ అండ్ రిఫైన్డ్ ఉండాలి, అండ్ ఈజీ టు యాక్సెసిబుల్ ఉండాలి, ప్రైస్ కూడా మనకి చాలా నియర్ బైలో ఉండాలి. ఇలాంటి ఫ్యాక్టర్స్ మీలో ఎవరికన్నా ఉంటే సో నాలానే మీకు కూడా దిస్ ఇస్ ద బైక్ ఫర్ యూ. సో ఫైనలీ ఇది మన క్లాసిక్ 350 డెలివరీ వీడియో అండ్ ద న్యూ క్లాసిక్ 350 ద మెడాలియన్ బ్రాంజ్ a small review video. So ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. See you all again in my next video.